చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ప్రధానమైన మాట, చాలామంది ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి కానీ అమితంగా ఒక భ్రమించినటువంటి మాట, మన రాష్ట్రం 13 లక్షల కోట్లు, ఒక్కొక్కసారి అయితే 14 లక్షల కోట్లు అప్ అయిందని ఆయన చెప్పడం, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనే ఫస్ట్ పేజీలో రాష్ట్రంలో 13 లక్షల కోట్లు అప్పులున్నాయని అందరికీ కూడా మీడియా ద్వారా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మాటను ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ స్టేట్ సింబల్ వేయడం, అసెంబ్లీ సాక్షిగా ఈ బుక్ని ఆర్థిక మంత్రి అటు అసెంబ్లీలో కానీ ఇటు కౌన్సిల్లో కానీ ప్రవేశపెట్టిన దాంట్లో ఇది చూస్తే రాష్ట్రమే కాదు ప్రపంచమంతా కూడా నివ్వెరపోయింది. ఎందుకంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయి. అప్పుల గురించి 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వాస్తవాలు తెలియచేయడం ఆయనకు ఒక భయాన్ని కలిగించే సుమారుగా 6 నెలల పాటు ఈ బడ్జెట్ సెషన్స్ని పోస్ట్పోన్ చేసుకుంటా ఎట్టకేలకు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బడ్జెట్ సెషన్స్ని పెట్టడం కానీ దాంట్లో ఇచ్చినటువంటి వాస్తవాలను కన్నా గమనిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయాం. కూడా నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మనం 3,30,000 కోట్లు మన టైంలో అప్పులైనాయి. అంటే సుమారుగా మనకి 60,000 కోట్లు సంవత్సరానికి మనకి అప్పుల కింద అయినాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఏమీ ఇవ్వకుండానే 91,000 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే నేను అప్పు చేస్తానని చెప్పి ఆయన ఈ బడ్జెట్లో కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా అర్థం చేసుకుంటారు ప్రజలు? 91,000 కోట్లని మీరు ఈ సంవత్సరానికి ఎలాంటి పథకాలు కానీ ఏ ఒక్కరికి కానీ ఇవ్వకుండానే మీరు 91,000 కోట్ల అప్పులు చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? దీన్ని మోసం అనరా? రోజు ఒక న్యూస్ పేపర్లో మంత్రి నిర్ణయం మైపాడికి శాపం అనే ఈ ఒక్క న్యూస్ చదివిన తర్వాత కళ్ళు తిరిగాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ ఇష్యూ అనుకుంటేనే అందరికీ కూడా కడుపు మండేటువంటి అంశం. విషయం ఏంటంటే మన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మనం నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. ఆ రోజు మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి కోఆపరేషన్ కానీ చాలా చక్కగా మనం డెవలప్ చేసుకున్నాం. నారాయణ గారు ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి కొంచెం వర్క్స్ని కూడా కంప్లీట్ చేయలేదు. అంటే ఈరోజు ఆ రివిట్మెంట్ విషయంలో కానీ ఆ రోడ్స్ విషయంలో కానీ కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా వాటిల్ని ఎలాంటి రూపాయి కూడా దానికి ఇన్వెస్ట్ చేయకుండా ఈరోజు మనం వేసినటువంటి వాకింగ్ ట్రాక్ మీద సుమారుగా 25 అడుగుల వాకింగ్ ట్రాక్ మీద బంకులు పెట్టడానికి ఎల్లో కలర్ పెయింట్ వేసినటువంటి బంకులు పెట్టడానికి శాంపుల్గా ఒక 2 బంకుల్ని పెట్టడం కూడా జరిగింది ఆయన. ఇది తెలిసిన వెంటనే మేము కమిషనర్ని కలిసాము, మిగిలిన అధికారులందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కమిషనర్ గారు కూడా రెస్పాండ్ అయినాడు, ఇది కరెక్టే, ఈ విధంగా బంకులు పెట్టడం కరెక్ట్ కాదు, నేను కూడా చెప్తానన్నారు. ఇంకొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మంత్రి గారి డెసిషన్ అన్నారు. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, నారాయణ గారు మీరు కనీసం జాఫర్ సాగర్ కెనాల్ రివిట్మెంట్లో కానీ అక్కడ వాకింగ్ ట్రాక్లో కానీ అక్కడ 80 ఫీట్ రోడ్డు వేయడంలో కానీ అక్కడ గ్రీనరీని డెవలప్ చేయడంలో కానీ ఎక్కడక్కడ మీ పాత్ర లేదు. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ బ్యూటిఫికేషన్ అద్భుతంగా తయారు చేశాం. మీరు కనీసం అక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులు కూడా చేయకుండా ఇక్కడ మొత్తం షాపులు సుమారుగా 200 షాపుల్ని కంటిన్యూగా పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం కాదా? ఆ ప్రభుత్వంలో పెట్టుకోలేకనా? చాలామంది కార్యకర్తలు నాయకులు అడిగితే ఒకటే మాట ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, లేదు ఇది ఒక మనం డెవలప్మెంట్ కోసం ఈ ఏరియాని డెవలప్ చేస్తా ఉన్నాము, దీని కింద 1,00,000 మంది కొన్ని 100,000 వాహనాలు కూడా ఈ రోడ్డును పోవాలి, సో దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్తే ఈరోజు నారాయణ గారు ఎలాంటి ప్రమేయం లేకుండా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చెప్పిన తర్వాత కమిషనర్ గారు వాళ్ళందరికీ చెప్పిన తర్వాత నిన్నటి రోజున మరలా ఇట్లాంటి ఒక డబుల్ డెక్కర్స్ లాంటివి, అంటే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ఏదైనా పెట్టుకునే దానికి అవకాశం ఉండేటట్లుగా ఇలాంటి పెద్ద ఈ షాప్స్ని తీసుకొని వచ్చి ఏమంటారు వీటిని కంటైనర్స్ని తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారు. శాంపుల్కి ఒక కంటైనర్లు పెట్టినారు, దాని పక్కన మెట్లు పైకి వెళ్ళడానికి, పైన కూర్చోవడం తినడం తాగడం ఏదైనా చేసుకోవడానికి పైన అవకాశం ఉండేటట్టుగా ఒక కంటైనర్ని తీసుకొచ్చి పెట్టారు. ఇలాంటి కంటైనర్లని వరుసగా అక్కడ పెట్టి ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసా? చెప్తే నెల్లూరు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆయన దగ్గర ఎంప్లాయీస్గా ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గర శాలరీ కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల కోసం ఈ షాపుల్ని పెట్టిస్తా ఉన్నారు. నేను నెల్లూరుని డెవలప్ చేస్తాను, నేను నెల్లూరుని 5,000 కోట్లతో అభివృద్ధి చేస్తాను, ఇక్కడ పార్కులు కానీ
ఇండస్ట్రీస్ కానీ అన్నీ తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తాను ఎన్నో చెప్పారు, నమ్మాం. ఇంకా ఏం చెప్పారు, 95% కంప్లీట్ అయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలానే వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి, జస్ట్ కనెక్షన్స్ ఇవ్వాలా, నేను రాగానే నెల రోజుల లోపల అవన్నీ పూర్తి చేస్తానన్నారు. నెల పోయింది, 2 నెలలు పోయింది, 4 నెలలు పోయింది. వెయిట్ చేస్తాం, మాకేమీ అంత ఆతృత ఏం కాదు, మీరు చిన్నగా సమయం తీసుకుని చేయండి. నాకేమీ రాజకీయాలు మాట్లాడాలని నాకేమీ ఇంట్రెస్ట్ కాదు, ఒకరిని అనవసరంగా నేను బ్లేమ్ చేయడం కూడా చేయను. చాలామంది చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి తప్పులు, అక్కడ ఏదో ఇసుక అట్టు చేస్తున్నారు, ఇది చేస్తున్నారంటే కూడా కొన్ని విషయాల్లో మేము ఇన్వాల్వ్ కాం. వాళ్ళకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చినారు. సో కొంతకాలం పాటు వాళ్ళు పాలన చేస్తారు. చివరిలో తప్పులు జరిగినప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. కానీ ఈ విధంగా కానీ అక్రమాలు చేస్తూ ఉంటే మాత్రం ఓర్చుకోలేక మాత్రమే ఈరోజు ఇవి చూస్తే కరెక్ట్ కాదు, ప్రజలకు మన సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదన్న ఆలోచనతో మాత్రమే మీ ముందుకు ఈరోజు వచ్చి చెప్పడం కూడా జరిగింది. నారాయణ గారికి నేను సవినయంగా 2 చేతులు జోడించి కూడా ఆయనకు చెప్తా ఉన్నాను, ఇలాంటి పనులను ప్రోత్సహించండి. తప్పకుండా మీరు యువతకి అవకాశాలు ఇవ్వండి, అలానే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి సహకారం అందించండి. ఏం తప్పులేదు, మీకు అట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఎన్నైనా చేయొచ్చు, చేయండి. కానీ ఇలాంటివి చేయొద్దు అని మీ ద్వారా ఆయనకి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను.